బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణ రవాణా శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో అన్ని చెక్ పోస్టులను మూసివేస్తున్నట్లు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. రవాణా శాఖ చెక్ పోస్టుల్లో పెద్ద ఎత్తున అవినీతి జరుగుతుందని ఆరోపణలు రావడంతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. ఇటీవల ఏసీబీ దాడుల్లో చెక్ పోస్టుల్లో పెద్ద మొత్తంలో నగదు పట్టుబడింది. గత ఆగస్టులోనే చెక్ పోస్టుల ఎత్తివేతపై నిర్ణయం తీసుకున్న కొందరు అధికారుల ఒత్తిళ్ల వల్ల రద్దు నిర్ణయం అమలు ఇన్ని రోజులు వాయిదా పడుతూ వచ్చింది. పలు చెక్ పోస్టుల్లో భారీగా నగదు పట్టుబడడంతో తక్షణం చెక్ పోస్టులు ఎత్తివేస్తూ నిర్ణయం తీసుకుంది. తెలంగాణ రాష్ట్రంలో అన్ని ఆర్టీఏ చెక్ పోస్టులు తక్షణం మూసివేయాలని ట్రాన్స్పోర్ట్ శాఖ ఆదేశాలు జారీ చేసింది. డిప్యూటీ ట్రాన్స్పోర్ట్ కమిషనర్లు, జిల్లా ట్రాన్స్పోర్ట్ అధికారులు తక్షణ చర్యలు తీసుకోవాలని ఉత్తర్వుల్లో స్పష్టంగా ఆదేశించింది. చెక్ పోస్టుల వద్ద ఉన్న బోర్డులు, బారికేడ్లు, సిగ్నీస్ తొలగిస్తున్నారు. సిబ్బందిని ఇతర శాఖలకు బదిలీ చేస్తున్నారు. నిర్మల్ జిల్లా తానూరు మండలంలోని మహారాష్ట్ర సరిహద్దుల్లో ఉన్న బెల్ తరోడా వద్ద ఉన్న అంతర్రాష్ట్ర ఆర్టీవ్ చెక్ పోస్ట్ ఎత్తివేస్తున్నారు. బుధవారం మధ్యాహ్నం ఆగమేఘాల మీద ప్రభుత్వం నుండి ఆదేశాలు రావడంతో ఇక్కడి సిబ్బంది షాక్ కి గురయ్యారు. ఫర్నిచర్ మొత్తం జిల్లా కేంద్రంలోని ఆర్టీఓ ఆఫీస్ కు తరలించాలని ఆదేశాలు వచ్చాయి. దీంతో అధికారులు, సిబ్బంది ఫర్నిచర్ వాహనాల్లో తరలిస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్. థ్యాంక్ యూ. రాష్ట్రంలో ఆర్టీఓ ఆధీనంలో ఉన్న అన్ని చెక్ పోస్టులను సాయంత్రం 5 గంటల లోపల క్లోజ్ చేయాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో అంతర్రాష్ట్ర చెక్ పోస్టులు అయిన 3 ఉన్నాయి. నిర్మల్ జిల్లాలో బేల్టరోడా, ఆదిలాబాద్ జిల్లాలోని బోరస్ చెక్ పోస్ట్, ఆసిఫాబాద్ జిల్లాలోని వాంకిడి చెక్ పోస్టులు ఈ 3ని 5 గంటల లోపల క్లోజ్ చేయాలని చెప్పేసి సిబ్బంది అక్కడ ఉన్న వస్తువులను కానీ ఈ భారీ గేట్లను కానీ తొలగించి తీసుకొస్తుంది. అయితే ప్రభుత్వం గత వారం కింద ఏసీబీ దాడులు చేసింది. దాడిలో భాగంగా అవినీతికి పాల్పడ్డట్లు రిసిప్ట్ లేని క్యాష్ నట్టు తెలిసింది. నిర్మల్ జిల్లాలోని బేల్తరోలో 5,000 రూపాయలు దొరికినాయి. ఆదిలాబాద్ జిల్లాలోని బోరలో 1,20,000 రూపాయలు దొరికినాయి. ఆసిఫాబాద్ జిల్లాలో 3,000 రూపాయలు దొరికినట్టు తెలిసింది. అయితే ప్రభుత్వం ఇట్లా అవినీతికి పాల్పడుతున్న అధికారులు అని చెప్పేసి చేసింది. అంతేకాకుండా ఇది ఆన్లైన్ ద్వారా, సిస్టమ్ ద్వారా చేద్దామని చెప్పేసి అన్నారు. ఇప్పుడు ఏదన్నా కానీ వెహికల్ వచ్చినప్పుడు ఆన్లైన్ ద్వారానే చెల్లింపులు చేసి ఇవి అంతర్రాష్ట్రంగా అంటే ఇంకొక రాష్ట్రం నుంచి ఈ రాష్ట్రానికి రావడానికి పర్మిషన్స్ ఉంటాయి. ఈ సాధారణంగా ఈ ట్రాన్స్పోర్ట్ పర్మిషన్స్, సరుకు పర్మిషన్ సంబంధించిన బిల్స్, వే బిల్స్ ఇవి చెకప్ చేస్తుంటాయి. ఈ లేని వాటిని ఇవి పట్టుకొని ఫైన్ వేయడం జరుగుతుంది. కానీ ఇప్పుడు ఆన్లైన్ ద్వారా అంటే ఇది ఏ విధంగా సరుకులు తీసుకోవాలా, ఏం చేయాలని చెప్పేసి ఇక్కడ రవాణా ట్రాన్స్పోర్టేషన్ వాళ్ళకు కూడా కొద్దిగా కన్ఫ్యూజన్ అయితే ఉన్నారు. ఏది ఏమైనటికి అవినీతికి పాల్పడుతున్నారన్న ఒక సాగుతో పాటు ఇది సరైన పద్ధతిగా అని చెప్పేసి చెక్ పోస్ట్ ఉండడం కరెక్ట్ గా అని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం భావించడంతో ఈ రోజు సాయంత్రం 5 గంటల లోపల ఈ చెక్ పోస్ట్ అని క్లోజ్ అవుతుందని చెప్పేసి మనకైతే సమాచారం ఉంది. రైట్ శ్రీనివాస్, థ్యాంక్ యూ. తెలంగాణ రవాణా శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో అన్ని చెక్ పోస్టులను మూసివేస్తున్నట్లు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. రవాణా శాఖ చెక్ పోస్టుల్లో పెద్ద ఎత్తున అవినీతి జరుగుతుందని ఆరోపణలు రావడంతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. ఇటీవల ఏసీబీ దాడుల్లో చెక్ పోస్టుల్లో పెద్ద మొత్తంలో నగదు పట్టుబడింది. గత ఆగస్టులోనే చెక్ పోస్టుల ఎత్తివేతపై నిర్ణయం తీసుకున్న కొందరు అధికారుల ఒత్తిళ్ల వల్ల రద్దు నిర్ణయం అమలు ఇన్ని రోజులు వాయిదా పడుతూ వచ్చింది. పలు చెక్ పోస్టుల్లో భారీగా నగదు పట్టుబడడంతో తక్షణం చెక్ పోస్టులు ఎత్తివేస్తూ నిర్ణయం తీసుకుంది. తెలంగాణ రాష్ట్రంలో అన్ని ఆర్టీఏ చెక్ పోస్టులు తక్షణం మూసివేయాలని ట్రాన్స్పోర్ట్ శాఖ ఆదేశాలు జారీ చేసింది. డిప్యూటీ ట్రాన్స్పోర్ట్ కమిషనర్లు, జిల్లా ట్రాన్స్పోర్ట్ అధికారులు తక్షణ చర్యలు తీసుకోవాలని ఉత్తర్వుల్లో స్పష్టంగా ఆదేశించింది. చెక్ పోస్టుల వద్ద ఉన్న బోర్డులు, బారికేడ్లు, సిగ్నేజ్ తొలగిస్తున్నారు. ఇదే అంశంపై మరింత సమాచారం మా బ్యూరో చీఫ్ రాజ్ రెడ్డి అందిస్తారు. రాజ్ రెడ్డి.